ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ప్రధాన పార్టీలైనటువంటి వైసీపీ, తెలుగుదేశం, జనసేన ఈ మూడు పార్టీలు కూడా వారి యొక్క ప్రచార శైలి ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతోంది, మండు టెండల్లో ఏ రకమైనటువంటి ప్రచార శైలి వాళ్ళు అవలంబిస్తున్నారు అనేటటువంటి దాని మీద ఒక చిన్న విశ్లేషణ చేద్దాం. సో జగన్మోహన్ రెడ్డి గారిని అయితే గడిచినటువంటి కాలంలో మనం చూస్తూ వచ్చాం. ప్రపంచంలోనే ఎవరూ చేయనటువంటి విధంగా దాదాపు 3700 కిలోమీటర్ల పైచెలుకు సంవత్సరం పాటు సాగినటువంటి పాదయాత్ర ఏదైతే ఉందో నభూతో నభవిష్యత్ అనేటటువంటి రీతిలో సాగింది. ఆ పాదయాత్ర వల్ల వారికి 5 సంవత్సరాలు అధికారాన్ని కూడా తీసుకొచ్చి పెట్టింది. ఈ తర్వాత జరుగుతున్నటువంటి అనేక రకాల కార్యక్రమంలో వారు తీసుకున్నటువంటి బస్సు యాత్ర ఏదైతే ఉందో అదే రకంగా సిద్ధం అనేటటువంటి సభల్లో 4 ప్రాంతాల్లో పెట్టినటువంటి తీరు కానీ సో ప్రజల మీద డైరెక్ట్ ఇంపాక్ట్ క్రియేట్ చేయటమే కాకుండా వారు ఏదైతే ఇంతవరకు అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో వాటి వలన బెనిఫిట్ అయినటువంటి అనేక మంది స్వచ్ఛందంగా వారి యొక్క సభలను అటెండ్ చేయటం అనేటటువంటిది మనం చూసాం. సో దానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు చిన్న సమావేశాలు అటెంప్ట్ చేస్తూ రాజమండ్రి సెంట్రల్ జైల్లో 53 రోజులు ఉన్నప్పుడు శరీరంలోని ప్రతి అవయవానికి ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్యం ఉందని రాతపూర్వకంగా కోర్టుకు సమర్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏ రకమైనటువంటి సమస్యలు లేనటువంటి రీతిలో ప్రజల మధ్యకు వెళ్తున్నారు. ప్రజల మధ్యకు వెళ్ళటమే కాకుండా అనేక రకాలైనటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయటం కూడా గడిచినటువంటి కాలంలో మనం అబ్జర్వ్ చేశాం. ఎక్కువ వివాదం క్రియేట్ చేసినటువంటి అంశం ఈరోజు వారు మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రావులపాలెం ప్రాంతంలో కొత్తపేట అనేటటువంటి ప్రాంతంలో వారు మాట్లాడుతూ ఆ ప్రాంతంలో రావులపాలెం ప్రాంతంలో కిరాణా దుకాణాల్లో కూడా గంజాయిని అమ్ముతున్నారు అనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి ఆరోపణ చేశారు. ఆరోపణ చేయటమే కాకుండా దాన్ని తీసుకుని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి మెడలో వేయటానికి ప్రయత్నం చేయటం, అదే రకంగా అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులందరినీ కూడా గంజాయి అమ్మేటటువంటి వ్యక్తులుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు. దానికి స్పందనగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేటటువంటి ఆ సంస్థ దానికి పిలుపునిస్తూ రావులపాలెం అనేటటువంటి మొత్తం ఏరియాని కూడా బంద్ చేయాలనేటటువంటి పిలుపునిచ్చారు. సో చంద్రబాబు నాయుడు తన యొక్క వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేశారు. చేయటమే కాకుండా ఆర్య వైశ్య సంఘాలన్నీ కూడా నదుపు తప్పి నోరు కనుక జారితే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని చెప్పి వారు తీవ్రంగా ఆరోపించారు. సో గంజాయిని ఒక వస్తువుగా ఎంచుకొని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి 2014-19 సంవత్సరంలో దేశం మొత్తంలోనే గంజాయి రవాణాలో కానీ గంజాయి అమ్మకంలో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తోందనేటటువంటి ఆరోపణలు వచ్చినట్టుగా స్వయంగా ఆయనే ఒప్పుకున్నారు. సో ఇవాళ గంజాయి నిర్మూలన కోసం ప్రభుత్వాలు చేపట్టాల్సినటువంటి అంశాల మీద సలహాలు ఇవ్వటం మానేసి అదేదో జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క శాసనసభ్యులందరూ కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా ఆరోపణలు చేయటం అనేటటువంటిది హాస్యాస్పదం. సో దానికి ఒక అడుగు ముందుకు వేసి వ్యాపారస్తుల మీదనే ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ చేయటం అనేటటువంటిది తప్పనిసరిగా రాబోయేటటువంటి ఎన్నికల్లో ఆగ్రహించినటువంటి వ్యాపారస్తులు ఏ నిర్ణయం తీసుకుంటారనేటటువంటిది చూడాల్సినటువంటి అంశం. అదే రకంగా వాలంటీర్స్ మీద వారి యొక్క స్టాండ్ ఏదైతే ఉందో గడిచినటువంటి 2019 ఆ సంవత్సర కాలంలో ప్రతి సమస్య మీద యూటర్న్ తీసుకున్నటువంటి ఘనుడు చంద్రబాబు నాయుడు అనేటటువంటి పేరు తెచ్చుకున్నారు. ఒకసారి ప్రత్యేక హోదా కావాలని, మరొకసారి వద్దు అని, ప్రత్యేక హోదా సాధించినటువంటి రాష్ట్రాల్లో ప్రగతి లేదు అని, ఇంకోసారి ప్రత్యేక హోదా ఇస్తామని పెట్టినటువంటి వీరు ధర్మ పోరాట దీక్షల ద్వారా మోడీ గారి తప్పనిసరిగా వారి నిరసన ప్రదర్శన చేయాలని చెప్పి ప్రభుత్వాల ఖర్చుతో ఢిల్లీలో కూడా వెళ్ళినటువంటి ఘనుడైన తర్వాత ఇవాళ ప్రత్యేక హోదా ఎవరైతే ఇవ్వలేదో ప్రత్యేక హోదా ఇవ్వనటువంటి రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారైతే పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు, మాకు రాజధాని మీద ఏ రకమైనటువంటి హామీలు వాళ్ళు ఇవ్వలేదు. సో అంచేత భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేసింది అని మళ్ళీ వారితోనే పొత్తులు పెట్టుకున్నారు. సో ప్రజల్ని నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రాసెస్లో భాగంగా వాలంటీర్ల మీద అనేక రకాలైనటువంటి కామెంట్స్ చేస్తూ యూటర్న్లు తీసుకోవటమే కాకుండా కేంద్ర ఎన్నికల సంఘానికి వారి నేతృత్వంలోనే కంప్లైంట్లు ఇస్తూ
ఆదిరెడ్డి వాసు అనేటటువంటి రాజమండ్రి సిటీ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున కంటెస్ట్ చేసిన వ్యక్తి, మేమే ఆ కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ ఇచ్చినామనేటటువంటి మాట చెప్పారు వారే. సో దానికి వారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, మేము వస్తే వాలంటీర్లందరూ కూడా 50-60 వేల రూపాయలు నెలకు సంపాదించేటటువంటి మార్గం మా దగ్గర ఉంది అన్నారు. మరి వారి దగ్గర ఉన్నటువంటి ఆ మ్యాజిక్ వ్యాండ్ ఏదైతే ఉందో అది గాల్లోకి కనుక ఇట్లా తిప్పితే 50-60 వేలు వస్తాయనేటటువంటిది మనం చూడాల్సినటువంటి అంశం. సో దానితో వారు మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగా అందరూ వ్యక్తిగతంగా పెన్షన్దారులందరినీ కూడా మీరు గ్రామ సచివాలయాలకు రమ్మన్నారు. దానికంటే దాదాపు 1,80,000 మంది ఎవరైతే సచివాలయాల యొక్క రిక్రూట్మెంట్ జరిగినటువంటి సచివాలయాల యొక్క ఎంప్లాయీస్ ఉన్నారో వారే ఇళ్ళకి వెళ్ళి ఇవ్వచ్చు కదా అని మాట్లాడారు. మొన్నటి వరకు కూడా రాష్ట్రంలో ఏ రకమైనటువంటి ఉద్యోగాల కల్పన జరగలేదంటూనే ఇవాళ గ్రామ సచివాలయాల్లో 1,70,000 మంది ఉన్నారు కదా, వారి ద్వారా ఇవ్వచ్చు కదా అని జరిగినటువంటి రిక్రూట్మెంట్ వారే తాత్కాలికంగా నేను యాక్సెప్ట్ చేశారు. సో ఈ రకమైనటువంటి యూటర్న్ తీసుకునేటటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో తప్పనిసరిగా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు. అదే రకంగా భారతీయ జనతా పార్టీతో పొత్తు మీద ఒక విలేకరి మాట్లాడినప్పుడు, పొత్తు అనేటటువంటిది తాత్కాలికంగా మాత్రమే పెట్టుకున్నాము, అది కూడా వారు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని పదే అడగటం వల్ల పెట్టుకున్నారని చెప్పారు. అందరూ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే కాదు దేశం అంతా కూడా వీడియోల ద్వారా వార్తల ద్వారా చూశారు. అర్ధరాత్రి 12 గంటలకి వీరే వారి దర్శనార్థం వారి యొక్క కటాక్ష వీక్షణాల కోసం వెయిట్ చేసినటువంటి సందర్భాలు, చివరికి వారి యొక్క కాళ్ళకు కూడా నమస్కరించి పొత్తు పెట్టుకునే సందర్భాలను అందరూ చూశారు. అయినప్పటికీ కూడా వారే మా దగ్గరికి వచ్చి అడిగారని ఒక అబద్ధాన్ని మాట్లాడారు. ప్రజల యొక్క జ్ఞాపక శక్తి మీద వారికి జ్ఞాపక శక్తి ఉండదు అనేటటువంటి దాని మీద అపారమైనటువంటి నమ్మకం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు, వారు మొన్న పిఠాపురంలో పాపం 3 రోజులు అక్కడ ఉన్నటువంటి ఎండకి తాళలేక మళ్ళీ హైదరాబాద్ వచ్చేసినారు. వారి యొక్క ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకుని తీవ్రమైనటువంటి జ్వరంతో వెనక్కి వచ్చారు. బట్ ఆ రోజున పిఠాపురంలో మాట్లాడుతూ, మనకి అలాట్ చేసినటువంటి 2 పార్లమెంటు స్థానాలు కనుక మనం గెలవగలిగితే భారతదేశం మొత్తం మన వైపు చూసేటటువంటి అవకాశం ఉంది అని. సో 25 పార్లమెంటు స్థానాల్లో 2 పార్లమెంటు స్థానాలు మాత్రమే వీళ్ళు కంటెస్ట్ చేస్తున్నారు. అందులో ఒక పార్లమెంటు స్థానంలో వైసీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, 2వ పార్లమెంటు స్థానాన్ని కంటెస్ట్ చేసిన వ్యక్తికి ఊరు పేరు తెలియదు. సో వాళ్ళు గెలుస్తారా లేదా అన్న దాని మీద ప్రధానమైనటువంటి డౌట్. అయినప్పటికీ కూడా ఒకవేళ ఎన్డీఏ ప్రభుత్వం రేపొద్దున అధికారంలోకి వచ్చినా ఈ 2 పార్లమెంటు స్థానాలకి విలువే లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళు 350-400 సీట్లు గెలుస్తామనేటటువంటి మాట వాళ్ళు చెప్తున్నారు. సో ఎన్డీఏ ప్రాధాన్యత ఇవ్వదు. దేశం మొత్తంలో ఉండేటటువంటి 542 పార్లమెంటు స్థానాల్లో 2 పార్లమెంటు స్థానాలకు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి భిక్ష తీసుకుని కంటెస్ట్ చేస్తున్నారు. దానికి భారతదేశం మొత్తం అంతా కూడా జనసేన పార్టీ వైపు, ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది అనే మాట. నోరు తెరిస్తే అబద్ధాలు, ఏమాత్రం పొంతన లేనటువంటి మాటలు, రాజకీయ అవగాహన లేనటువంటి వ్యాఖ్యానాలు. తను మాట్లాడితే అక్కడ ఎదురుగా ఉండేటటువంటి ప్రజలు కొట్టేటటువంటి చప్పట్ల వలన ఏ మాట పడితే ఆ మాట మాట్లాడకూడనటువంటి మాటలు. అదే రకంగా ఒక్కసారి అభ్యర్థిస్తున్నా మిమ్మల్ని అందరినీ, ఒక్కసారికి నన్ను అసెంబ్లీకి పంపండి అని రిక్వెస్ట్ చేస్తూనే 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలవాలి. దానికి పొంతన లేనటువంటి ఇది. తను ఏం చేయదలుచుకున్నాడో చెప్పడు. చేయడానికి ఉన్నటువంటి సంఖ్య లేదు వారి దగ్గర. వారు 2 సీట్లు ఏవైతే అవనిగడ్డ, రైల్వే కోడూరు సీట్లు 2 కూడా మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీ లాగేసుకుంది. సో వారికి అలాట్ చేసినటువంటి 21 సీట్లలో కేవలం 19 స్థానాలు, ఆ 19 స్థానాల్లో కూడా దాదాపు 8 స్థానాలు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటివి. సో ఈ రకమైనటువంటి అవకతవకలతోనూ ఈ రకమైనటువంటి ఒడిదుడుకులతోనూ తను చేసేటటువంటి ప్రయాణం భారతదేశం దృష్టిని ఆకర్షిస్తుందని అబద్ధాలు చెప్పడం. ఏవైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ సమావేశాల్లో బహిరంగ సభల్లో మాట్లాడడానికి ఏ రకమైనటువంటి మ్యాటర్ లేకపోవటం. సో మ్యాటర్ లేనటువంటి సందర్భంలో పబ్లిసిటీ మీద మాత్రమే ఒక పిచ్చితో అనేక రకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేయటం. సో చంద్రబాబు నాయుడు గారు కూడా అదుపు తప్పి మాట్లాడటం. సో గంజాయి అనేటటువంటిది ఒక ఇష్యూని తయారు చేసే ప్రయత్నం చేయటం. నిన్నటిదాకా వివేకానంద రెడ్డి హత్య అనేటటువంటి దాని మీద పొంతలేనటువంటి వ్యాఖ్యానాలు చేస్తూనే ఆయనను చంపినటువంటి వ్యక్తిని కూడా తీసుకుని వెళ్ళేటటువంటి కార్యక్రమాలు చేయటం. ఏవైనప్పటికీ ఇవన్నీ కూడా ప్రజలు అమాయకులు కాదు.
ప్రజల దగ్గర ఆలోచన సరళి చాలా ఎక్కువగా ఉంది. సో మీరు మాట్లాడినంత మాత్రాన ప్రజలందరూ నమ్ముతారని అనుకోవటం కానీ, మీకు సంబంధించినటువంటి మీడియా ఎడతెరిపి లేనటువంటి అబద్ధాలు చెప్పినంత మాత్రాన ప్రయోజనాలు పొందినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, పౌరులు మీకు లొంగి మీ ఫేవర్లో మాట్లాడతారనుకోవటం అవివేకం అవుతుంది. ఏవైనప్పటికీ చూద్దాం, మే 13వ తేదీన జరిగేటటువంటి ఎన్నికల్లో ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పు ఇస్తారనేటటువంటిది చూడాల్సినటువంటి అంశం.